వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో స్టమక్ పైన ఇచింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది కదా. సో అసలు ఆ ఇచింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. ఈ క్వశ్చన్ అనేది చాలా మంది కూడా కామెంట్ చేశారు. ఇలా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మాకు ఎక్కువగా ఇచింగ్ ప్రాబ్లం వస్తుంది, స్టమక్ పైన, థైస్ దగ్గర, బాడీలో అండ్ వైజనల్ పార్ట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్గా మాకు వస్తుంది. అసలు ప్రాబ్లం ఏంటనేది కూడా అడిగారు. సో వాళ్ళకి అయితే బాగా క్లారిటీ అనేది వస్తుంది ఈ వీడియో ద్వారా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రెగ్నెన్సీలో ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. మన ఛానల్లో అన్ని ప్రెగ్నెన్సీ వీడియోసే ఉంటాయి, మీకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను నేను మన ఛానల్లో. సో ఫస్ట్ నుంచి కూడా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. కింద డిస్క్రిప్షన్లో ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ పాటించాలి అనే ఒక వీడియోస్ ప్లేలిస్ట్ ఇచ్చాను. ప్రెగ్నెన్సీ ఫుడ్ అని ఒక ప్లేలిస్ట్ ఇచ్చాను, చూడండి. అందులో ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అనే దాని గురించి చెప్పాను. సో చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో చాలా మందికి కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇచింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది, పొట్ట పైన దగ్గర అండ్ థైస్ దగ్గర అండ్ వెజనల్ పార్ట్ దగ్గర. సో అసలు ఎందుకు వస్తుందో అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి ప్రెగ్నెన్సీలో హార్మోన్లు అనేది మరింత వేగంగా రిలీజ్ అవుతాయి. దాంతో పాటు మనకి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చాలా స్పీడ్గా రన్ అవుతుంది. సో అలా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చాలా స్పీడ్గా రన్ అవ్వడం వల్ల, ఈ హార్మోన్ల ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం వల్ల శరీరం అనేది కొంచెం సెన్సిటివ్గా మారి, దాంతోపాటు కొంచెం మనకి బాగా వీక్ అయిపోతుంది. దానివల్ల మనకి ఎక్కువగా మనకి ఇచింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హార్మోన్లు అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల, దాంతోపాటు రక్త ప్రసరణ వ్యవస్థ అనేది బాగా స్పీడ్గా ఫ్లో అనేది, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఫ్లో అనేది చాలా స్పీడ్గా హైగా జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి స్కిన్ కొంచెం సెన్సిటివ్గా మారి కొంచెం వీక్గా తయారవుతుంది. దానివల్ల ఈ ఇచింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలా మనకి పొట్ట పైన ఎక్కువగా వచ్చినప్పుడు కొన్ని టిప్స్ అనేది పాటించాలి. సో పాటించకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, మనం ఇప్పుడు వాటిని కొన్ని టిప్స్ చెప్తాను, అది ఎలా పాటించాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనేది చెప్తాను. మనకి ఇచ్చింగ్ వచ్చేటప్పుడు మనం గోళ్ళతో ఎక్కువగా గోకడం వల్ల ఏంటంటే, అవి జీవితకాలం మొత్తం కూడా మనకి ఆ ఇచ్చింగ్స్, ఆ గోకుడు అంటే ఆ చర్మం పైన చారలు అనేది అలానే ఉండిపోతాయి. సో అది ఫస్ట్, అది ఒక మెయిన్ ప్రాబ్లం. అవి మనకి అవాయిడ్ కాదు, అలానే జీవితకాలం మొత్తం కూడా మనం ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ వస్తుంది కదని చాలామంది గోకడం, దువ్వెనతో రక్కడం ఇలాంటివంతా చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు ఏంటంటే అవి అలానే మొత్తం ఉండిపోతుంది, వాటిని మనం తొలగించలేం. కాబట్టి అదొకటి ఫస్ట్ అనేది చేయకుండా, అది మెయిన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అలా ఎక్కువగా గోకడం వల్ల ఏంటంటే కొంతమందికి బ్లడ్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. అంటే గోకేటప్పుడు అక్కడ బ్లడ్ రావడం. సో వన్స్ బ్లడ్ వచ్చింది అనుకోండి, ప్రెగ్నెన్సీలో హార్మోన్లు రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది కూడా ఒక ప్రాబ్లమే. కాబట్టి అలా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అలా గోకడం వల్ల ఏంటంటే జీవితకాలం మొత్తం మనకి ఆ చారలు అనేది ఉండిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే మెయిన్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే అసలు ఇవి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి ఈ పొట్ట పైన, ఈ థైస్ దగ్గర, వెజనల్ పార్ట్ దగ్గర ఎక్కువగా మనకి ఇచింగ్ ప్రాబ్లం వస్తుంది కదా. సో మన గోళ్ళతో రక్కకూడదు. ఏదైనా చిన్న కాటన్ క్లాత్ కానీ, టిష్యూ పేపరు, అది కూడా టిష్యూ పేపరు ఎలాంటి అంటే కొంచెం నార్మల్గా కాకుండా కొంచెం మంచి టిష్యూ పేపర్స్. ఎందుకంటే టిష్యూ పేపర్స్ కూడాను కొంచెం రసాయనాలు వీటితో తయారు చేస్తారు కదా, వాటి వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. కొంచెం బెస్ట్ మంచి క్వాలిటీ టిష్యూ పేపర్స్ లేదా కాటన్ క్లాత్స్ ఉంటాయి. సో వాటితో మనం ఏంటంటే పొట్ట పైన ఇలాగ తుడుచుకోవడం వల్ల ఆ ఇచ్చింగ్ కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇలా గోకడం కంటే ఇలాగ ఆ కాటన్ క్లాత్తో ఇలా పట్టుకొని తుడుచుకుంటే కొంత రిలీఫ్ అనేది ఉండి మనకి అగైన్ ఇచ్చింగ్ రాకుండా చేస్తుంది. సో అదొకటి ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, సో అలా ఇచింగ్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఏంటంటే మనం పొట్ట పైన మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉంటాయి కదా కొన్ని,
ఆ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేది వాడడం వల్ల కూడాను మనకి ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. దాంతో పాటు విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉండాలి. కొన్ని ఆయిల్స్ ఉంటాయి, విటమిన్ ఈ ఆయిల్స్ అనేది మనకి ఎక్కడైతే బాడీలో ఇచ్చింగ్ వస్తుందో, ఈ దురద అనేది వస్తుందో, ఈ విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆయిల్స్ వాడడం వల్ల కూడాను మనకి కొంత రిలీఫ్ అనేది దొరుకుతుంది. అంటే అగైన్ అంటే ఈ రోజు మనకి ఎక్కడైతే బాడీలో ఈ ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుందో మొత్తం అప్లై చేసాం అనుకోండి, విటమిన్ ఈ ఆయిల్ అంటే మనకి మార్కెట్లో దొరుకుతుంది అండ్ హాస్పిటల్స్లో కూడా ఇస్తారు. లేదా మీరు వన్స్ డాక్టర్ సజెషన్ కూడా అడగండి, ఇట్లా మేము విటమిన్ ఈ ఆయిల్ అప్లై చేయాలనుకుంటున్నాము ఇచ్చింగ్ కి అంటే వాళ్ళే చెప్తారు విటమిన్ ఈ ఆయిల్ అంటే. సో హాస్పిటల్స్లో అయినా లేకపోతే బయట మార్కెట్స్లో అయినా అండ్ అపోలోస్ అయినా సరే ఎక్కడైనా సరే మనకి విటమిన్ ఈ ఆయిల్ అనేది దొరుకుతుంది. సో దానికి ఈ స్టమక్ పైన కానీ, థైస్ దగ్గర కానీ, వెజైనల్ దగ్గర కానీ ఎక్కడ ఇచ్చింగ్ ఉంటే అక్కడ మనం దీన్ని అప్లై చేయడం వల్ల కొంతవరకు అగైన్ మనకి నెక్స్ట్ డే ఇచ్చింగ్ ప్రాబ్లం రాకుండా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంతవరకు సేఫ్ చేస్తుంది. కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ కూడా వాడండి. అండ్ ఇంకొకటి బాతింగ్ చేసేటప్పుడు ఈ ఓట్ మిల్ వాటర్ అనేది ఉంటుంది. ఈ ఓట్ మిల్ వాటర్ అనేది మనకి బాడీకి బాగా యూజ్ అవుతుంది. మనం స్నానం చేసేటప్పుడు వాటర్లో ఈ ఓట్ మిల్ వాటర్ వేసి స్నానం చేయడం వల్ల కూడా ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది అవాయిడ్ అవుతుంది. సో ఒక్కసారి ఈ ఓట్ మిల్ వాటర్ కూడా స్నానం చేసేటప్పుడు యూజ్ చేయండి. సో అదొక టిప్పు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి స్నానం చేసేటప్పుడు నార్మల్ సబ్బుతో చేసుకోకండి. సబ్బుతో కాకుండా సున్నిపిండి అంటారు కదా, అది దానితో చేసుకోవడం వల్ల సమ్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఏంటి ఆ బెనిఫిట్ అంటే బాడీ అనేది హైడ్రేట్గా ఉండేలా చేస్తుంది. సో హైడ్రేట్గా ఉండేలా చేసి మనకి ఇచ్చింగ్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది. కాబట్టి మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనకి సబ్బుని అవాయిడ్ చేసేసి ఈ సున్నిపిండి మీరు ఇంట్లో రెడీ చేసుకున్న బెటర్, లేదా ఆన్లైన్లో కానీ తెచ్చుకున్న బెటరే. ఈ సున్నిపిండితో బాతింగ్ చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు మనకి ఏంటంటే బాడీ అనేది తేమగా ఉండి ఇచ్చింగ్ రాకుండా చేస్తుంది. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక రోజులో మినిమం ఒక 4 లీటర్స్ లేదా 5 లీటర్స్ మినిమం ఒక 16 గ్లాసులు లేదా 18 గ్లాసులు అనేది వాటర్ తాగడం వల్ల కూడా మనకి బాడీ అనేది కొంచెం తేమగా ఉంటుంది, హైడ్రేట్గా ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఎక్కువగా అంటే ఇచ్చింగ్ ప్రాబ్లం రాకుండా హెల్తీగా హైడ్రేట్గా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటించండి. అలా అయితే కొంచెం మీకు ఇచ్చింగ్ సమస్యలన్నీ కూడా దూరం అయ్యి కొంచెం హెల్తీగా ఉండేలా చేస్తుంది. లాస్ట్ ట్రైమెస్టర్ అంటే 7th, 8th, 9th మంత్లో మరీ ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా సమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.